Health as a naturopathy doctor. So I want to introduce about health. Health అంటే ఇప్పుడు మనం ఉదాహరణ తీసుకుందాం. ఇప్పుడు ఒక చెట్టు మన పేపర్లో చదువుతుంటాం. ఒక చెట్టు ఒక 500 years బతికినట్టు 1000 years బతికినట్టు మన పేపర్లో చదువుతుంటాం. దాని మెయిన్ కారణం ఏంటి? చెట్ల తనకున్న ఆకుల కొమ్మల కాదు. The roots is the main pillars for tree. Roots ఎంత గట్టిగా ఉంటేనే చెట్టు అంత స్ట్రాంగ్ గా ఉంటుంది. అలాగే మన హెల్త్ కూడా మన మెయిన్ గా ఏంటంటే మన రూట్స్ ఇంపార్టెంట్. మోస్ట్లీ చూసుకుంటే 60 years కన్నా ఎవరు ఎక్కువ బతకట్లేదు. చాలా రేర్ కండిషన్ లో ఉన్నాయి. ఇప్పుడు విలేజ్ లో బతికే వాళ్ళు కానీ, హార్డ్ వర్క్ చేసే వాళ్ళు కానీ, లేకపోతే ఫార్మర్స్ కానీ వాళ్ళు ఒక 90 years 100 years బతుకుతున్నారు. కానీ లైఫ్ మన సిటీలో బతికే వాళ్ళు అయితే 60 years కన్నా ఎక్కువ బతకలేకపోతున్నారు. ఎందుకు? మన యొక్క పని ఒత్తిడి, మనం పరిగెస్తున్న జీవన ప్రపంచము, మన యొక్క బయట తినే జంక్ ఫుడ్ కానీ ఆహార అలవాట్లు ఏమవుతుందంటే మన వైటాలిటీ చాలా డౌన్ అయిపోయింది. న్యాచురోపతి ద్వారానే ఈ యొక్క రిజల్ట్ మనకు కనపడుతుంది. ఎందుకంటే దాని ద్వారా మన యొక్క మెంటల్ హెల్త్ కానీ, ఫిజికల్ హెల్త్ కానీ, ఓవరాల్ మన మైండ్ బాడీ ఒక కోఆర్డినేషన్ లో పనిచేస్తుంది. ఇప్పుడు మనం ఎప్పుడు వాటర్ తాగుతాం మనకి ఎప్పుడైతే దాహం వేస్తే అప్పుడే తాగుతాం. కానీ మన బాడీ హైడ్రేట్ అవ్వాలన్నా, మన యొక్క బోన్స్ హైడ్రేట్ అవ్వాలన్నా, మన టిష్యూస్ హైడ్రేట్ అవ్వాలన్నా వాటర్ ఇస్ మెయిన్ కంపల్సరీ. ఎందుకంటే ఇప్పుడు గమనించండి, మీ ఇంట్లో కానీ మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా ఎక్కువ హెడ్ఏక్ తో బాధపడుతుంటే ఎవ్రీ 40 minutes 300 ml చొప్పున వాటర్ ఇవ్వండి. ఖచ్చితంగా 1 to 3 days లోనే మీ హెడ్ఏక్ తగ్గుతుంది కంపల్సరీ. ఎందుకంటే వాటర్ ఉన్న వాల్యూ అలాంటిది. మనం జస్ట్ ఏదో దాహం వేస్తారు తాగుతున్నాం, వింటర్ సీజన్ ఏదో నోరు తడవడానికి మాత్రం తాగుతున్నాం. కానీ అది వాటర్ ఎవ్రీ పర్సన్ షుడ్ హావ్ టు టేక్ 5 liters ఆఫ్ వాటర్ మినిమల్. ఇలా వాటర్ తీసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే బయట ఫుడ్స్ కాకుండా మన న్యాచురల్ పద్ధతిలోనే కెమికల్ లేని ఫుడ్స్ తింటే చాలా ఆరోగ్యం ఎక్కువ పనిచేస్తుంది. సో ఈ సెల్ హెల్త్ మా యొక్క సెల్ హెల్త్ క్లినిక్ ద్వారా మేము ఒక జర్నల్ ఇస్తాం, ఒక ప్రాపర్ డైట్ ప్లాన్ ఇస్తాం. ఈ ప్రాపర్ డైట్ ప్లాన్ వల్ల ఏంటంటే మీ యొక్క బాడీ కానీ, మీ హెల్త్ కానీ రీజనరేట్ అవ్వడానికి, ఒక సరైన కండిషన్ అవ్వడానికి, మీ యొక్క బాడీ మైండ్ కోఆర్డినేషన్ అవ్వడానికి బాగా యూజ్ అవుతుంది. సెల్ హెల్త్ క్లినిక్ అనేది ఒక డిసీజ్ మాత్రం క్యూర్ చేయట్లేదు. అయితే మీ యొక్క బాడీ మెంటాలిటీని, మైండ్ ని, మీ యొక్క హెల్త్ ని ఒక కోఆర్డినేషన్, ఒక ప్రాపర్ వేలో గైడ్ చేయడానికి యూజ్ అవుతుంది. సో మనం వాడే ఇప్పుడు కెమికల్స్ కాకుండా మన న్యాచురల్ సప్లిమెంట్స్ ఇవ్వడం వల్ల మనం ఇప్పుడు గమనిస్తుంటాం ఏంది, మన యొక్క గట్ ఈస్ ద సెకండ్ బ్రెయిన్ అంటారు. ఎందుకంటే మన గట్ సరిగ్గా ఉంటేనే మన హెల్త్ బాగుంటది. ప్రాపర్ న్యూట్రిషన్ ఉండట్లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గట్ హెల్త్ చాలా ఇంపార్టెంట్. మనం ఇచ్చే న్యాచురల్ ఫుడ్ సప్లిమెంట్స్ ద్వారా కానీ, మన డైట్ ద్వారా గట్ హెల్త్ చాలా ఇంప్రూవ్ అయ్యి ప్రాపర్ అసిమిలేషన్ ఆఫ్ ఫుడ్ అండ్ న్యూట్రియంట్స్ అయ్యి చాలా మంచి హెల్తీ గెయిన్ అవుతుంది బాడీ అంతా. సో నేను లాస్ట్ లో ఒక మాట చెప్పాలనుకున్నాను. యువర్ హెల్త్ ఇస్ నాట్ ఏ డెస్టినేషన్, ఇట్స్ ఎ జర్నీ. మనం తీసుకునే ప్రతి స్టెప్ కూడా మన హెల్త్ కి ఎలా యూజ్ అవుతుందో చూడాలి. ఈ సెల్ హెల్త్ క్లినిక్ ద్వారా నేను 100% నమ్ముతున్నాను. మనం ఇచ్చే ప్రాపర్ ఫుడ్ సప్లిమెంట్స్, ప్రాపర్ డైట్ ప్లాన్ ద్వారా మీ యొక్క హెల్త్ ని 90 to 100% ఇంప్రూవ్ చేసుకుంటారు. మీ యొక్క జీవితం కూడా చాలా బాగుంటుంది. హెల్త్ అనేది నాట్ ఏ డెస్టినేషన్, ఇట్స్ ఏ జర్నీ. మనం తీసుకునే ప్రతి స్టెప్ కూడా మన హెల్త్ ని ఇంప్రూవ్ చేసుకొని చూసుకోవాలి. సో నేను నా యొక్క మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఈ రామకృష్ణ హెల్త్ లైన్ ద్వారా ప్రతి పేషెంట్ కి 90 to 100% తన యొక్క లైఫ్ స్పాన్ పెరుగుతుందని కోరుకుంటున్నాను. అలాగే రామకృష్ణ హెల్త్ లైన్ ఇచ్చే సప్లిమెంట్స్ కానీ వాటి వల్ల ఏంటంటే ఇది నాట్ కెమికల్, ఇట్స్ ఏ ప్యూర్లీ బేస్డ్ ఫ్రమ్ ఆర్గానిక్ ఫార్మ్. ఇదేమి ఆయుర్వేదిక్ అలోపతి లాగా ఇచ్చే కెమికల్ సప్లిమెంట్స్ కాదు. నానోసిడ్ ఏమంటే ఇప్పుడు మనకు ఇప్పుడు వచ్చే కేసెస్ ఓన్లీ ఫర్ ఒబెసిటీ, డయాబెటీస్ అనే కాదు. ప్రతి కేసులో గ్యాంగ్రీన్ కేసెస్ కానీ, క్యాన్సర్ కేసెస్ కానీ ఎన్ని వస్తాయి. వాళ్ళకి డైట్ తో పాటు వాళ్ళకి ఇమ్యూనిటీ కూడా పెంచాలి. మనం ఇచ్చే సెల్ హెల్త్ క్లినిక్ ద్వారా ఏమవుతుంది అంటే వాళ్ళ ఇమ్యూనిటీ బాగా బూస్టప్ అయ్యి వాళ్ళ యొక్క బాడీలో ఫ్రీ రాడికల్స్ రిలీజ్ కాకుండా కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ లో పనిచేస్తుంది. సో మనం ఇచ్చి ఫర్ ఎగ్జాంపుల్ గ్యాంగ్రీన్ కేసు తీసుకోండి. గ్యాంగ్రీన్ కేసు అంటే ఏంటి? బ్లడ్ సర్క్యులేషన్ అంతగా టిష్యూ చనిపోతుంది. ఇప్పుడు ఒక టిష్యూ చనిపోతుంది అంటే ఆటోమేటిక్ అక్కడ బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది. సో మన అలోపతి హాస్పిటల్ ఏమి ఇస్తారు? ఒక యాంటీబయాటిక్ ఇస్తారు. యాంటీబయాటిక్ ఇవ్వడం వల్ల ఏమవుతారంటే మన యొక్క గట్ ఏదైతే ఉందో అది డ్యామేజ్ అయ్యి అక్కడ కావాల్సిన న్యాచురల్ బ్యాక్టీరియా ఫ్లోరా ఏమవుతుందంటే దెబ్బతింటది. సో మనం అలాంటి యాంటీబయాటిక్స్ ఇవ్వకుండా న్యాచురల్ సప్లిమెంట్స్ కలుపుతుంది. అంటే పసుపు నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసింది నానోసిడ్, గ్యాంగ్రీన్ ఆయిల్ అంటే నానోసిడ్ రూట్ స్ప్రే ఇలాంటి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే న్యాచురల్ పద్ధతులు ఇవ్వడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మన హెల్త్ ని ఇంప్రూవ్ చేసుకుంటాం. ప్లస్ ఆ ఇన్ఫెక్షన్ కూడా తగ్గుతుంది.